హైదరాబాద్లోని ఉప్పల్ స్టేడియం వేదికగా హై వోల్టేజ్ మ్యాచ్ కాసేపట్లో ప్రారంభం కానుంది. పాయింట్ల పట్టికలో మొదటి స్థానంలో ఉన్న ఆర్సీబీ, థర్డ్ ప్లేస్లోని ఎస్ఆర్హెచ్ తాడోపేడో తేల్చుకోనున్నాయి. ఇప్పటికే రెండు జట్లు ప్లే ఆఫ్స్కి క్వాలిఫై అయ్యాయి. ఆర్సీబీపై హై మార్జిన్తో గెలిస్తేనే ఎస్ఆర్హెచ్ టాప్ 2లోకి వెళ్లే ఛాన్స్ ఉంటుంది. స్ట్రాంగ్ బ్యాటింగ్ లైనప్తో రెండు టీమ్స్ రంగంలోకి దిగనున్నాయి. ఇక ఈ సీజన్ మొదటి మ్యాచ్లో ఎస్ఆర్హెచ్ను ఆర్సీబీ ఓడించింది. దానికి తోడు వరుస సెంచరీ, హాఫ్ సెంచరీలతో విరాట్ కోహ్లీ మంచి ఫామ్లో ఉన్నాడు. దాంతో మ్యాచ్ రసవత్తరంగా సాగే అవకాశం ఉంది. ఫ్యాన్స్ ఇరు జట్లపై భారీ అంచనాలు పెట్టుకున్నారు. మరోవైపు బ్లాక్ టికెట్ అమ్మకాలపై పోలీసులు స్పెషల్ ఫోకస్ పెట్టారు. రైట్, ఇక స్పోర్ట్స్కి సంబంధించిన అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి చందు సిద్ధంగా ఉన్నారు. చందు, ఇవాళ మ్యాచ్ చాలా హై వోల్టేజ్గా ఉండబోతోంది. హోరాహోరీగా ఇరు టీంలు ఏ విధంగా రెడీగా ఉన్నాయి? అభిమానులు వాళ్ళంతా కూడా చేరుకున్నారా ఇప్పటికే? చందు, మరి కాసేపట్లో ఉప్పల్ స్టేడియం వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, అదేవిధంగా సన్ రైజర్స్ హైదరాబాద్ మధ్య హై వోల్టేజ్ మ్యాచ్ జరగబోతోంది. ముఖ్యంగా ఇరు జట్లు కూడా సమవుజ్జీలుగా ఉన్నాయి. ప్రధానంగా చూసినట్టయితే ఇప్పటికే ఆర్సీబీ ఒకసారి సన్ రైజర్స్ని ఇప్పటికే ఓడించింది. కాబట్టి ఈసారి ఖచ్చితంగా ఎట్లాగైనా ఆర్సీబీ మీద గెలవాలని కూడా పట్టుదలతో ఎస్ఆర్హెచ్ కూడా ఉంది. ముఖ్యంగా చూసినట్టయితే పాయింట్స్ టేబుల్లో ఇప్పటికే అగ్రస్థానంలో ఆర్సీబీ ఉంది. తర్వాత ఎస్ఆర్హెచ్ కూడా థర్డ్ పొజిషన్లో ఉంది. ప్రస్తుతం పాయింట్స్ ఇప్పటికే ప్లే ఆఫ్ క్వాలిఫై అయిన ఆర్సీబీ, ఎస్ఆర్హెచ్ రెండు టీమ్స్ కూడా అయ్యాయి. ముఖ్యంగా నేడు ఆర్సీబీతో హై మార్జిన్తో గెలిస్తేనే టాప్ 2లో కూడా ఎస్ఆర్హెచ్కు ఛాన్స్ కూడా ఉంటుంది. ప్లే ఆఫ్స్లో క్వాలిఫైయింగ్ 1 మ్యాచ్ ఆడబోతున్నాయి ముఖ్యంగా రెండు టీమ్స్ కాబట్టి ఖచ్చితంగా ఇవాళ గెలిచిన మ్యాచ్ డైరెక్ట్ ఫైనల్కి కూడా వెళ్ళేటువంటి అవకాశం కూడా ఉంటుంది. ఆల్రెడీ ప్లే ఆఫ్స్ క్వాలిఫై అయింది కాబట్టి టాప్ 2లో ఛాన్స్ కోసం ఈరోజు చాలా అగ్రెసివ్గా కూడా ఎస్ఆర్హెచ్ ఆడబోతుంది. ఈ రోజు మ్యాచ్ గెలిచి 18 పాయింట్లతో పాటు నెట్ రన్ రేట్ సాధిస్తేనే టాప్ 2లో కూడా పొజిషన్ ఉంటుంది. ముఖ్యంగా చూసినట్టయితే సిఎస్కేతో జరిగినటువంటి మ్యాచ్లో కూడా భారీ తేడాతో కూడా అటు జీటీ గెలిచింది కాబట్టి జీటీ మొదటి స్థానంలో ఉంది. కాబట్టి ఇప్పుడు టాప్ 2కి వెళ్ళాలంటే మాత్రం ఖచ్చితంగా నెట్ రన్ రేట్ కూడా ఇంపార్టెంట్. ఈ ముఖ్యంగా చూసినట్టయితే పటిష్టమైనటువంటి బ్యాటింగ్ లైనప్తో అయితే రెండు జట్లు కూడా ఉన్నాయి. ముఖ్యంగా ఎస్ఆర్హెచ్ చూసుకుంటే బ్యాటింగ్ చాలా బలంగా కనిపిస్తుంది. ఒకవైపు ట్రావిస్ హెడ్ ఉన్నారు, అదేవిధంగా అభిషేక్ శర్మ ట్రావిస్ హెడ్ కనుక మొదట ఓపెనర్స్ బాగా ఆడితే మాత్రం జట్టుకు భారీ స్కోర్ వస్తుందని కూడా అభిమానులు కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తోంది. మరోవైపు మిడిల్ ఆర్డర్లో అటు ఇషాన్ కిషన్ కావచ్చు, అదేవిధంగా అటు హెన్రీ క్లాసిన్, వీరిద్దరు కూడా చాలా నిలకడగా బ్యాటింగ్ ఈసారి చేస్తున్నారు. ముఖ్యంగా చెన్నైతో జరిగిన మ్యాచ్లో అయితే వాళ్ళిద్దరి బ్యాటింగ్తోనే ఎస్ఆర్హెచ్ విజయం సాధించారని చెప్పవచ్చు. మరోవైపు నితీష్ కుమార్ రెడ్డి కూడా చాలా చక్కగా ఆడుతున్నారు. ముఖ్యంగా నితీష్ కుమార్ రెడ్డి బౌలింగ్లో కూడా రాణిస్తున్నారు. అదేవిధంగా అటు చూసినట్టయితే బౌలింగ్లో అటు షాకిబ్ హుస్సేన్ కూడా చాలా చక్కగా బౌలింగ్ కూడా చేస్తున్న క్రమంలో మనం చూసినట్టయితే మొత్తంగా ఇరు జట్లు కూడా బలంగా కనిపిస్తాయి. మరోవైపు విరాట్ కోహ్లీ కూడా చాలా సూపర్ ఫామ్లో ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా చూసినట్టయితే అటు ఆర్సీబీ అభిమానులు కూడా పెద్ద సంఖ్యలో ఇక్కడికి స్టేడియం కూడా చేరుకుంటున్నారు. ముఖ్యంగా ఆర్సీబీ జెర్సీలతో ఎక్కువ మంది ఈ మ్యాచ్లో కనిపిస్తూ ఉన్నారు అభిమానులతో కూడా. ఎందుకంటే ఇప్పటికే సన్ రైజర్స్ హైదరాబాద్, అదేవిధంగా ఇటు ఆర్సీబీ జట్ల మధ్య జరుగుతుంది కాబట్టి విరాట్ కోహ్లీని చూడడానికి కూడా పెద్ద ఎత్తున ఇటు అభిమానులు అయితే ఇక్కడికి వస్తున్న పరిస్థితి కనిపిస్తాం. చాలా మంది అభిమానులు ఇక్కడ ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఈరోజు మ్యాచ్ ఎవరు చూస్తానికి వచ్చారు? మేము మ్యాచ్ అయిపోతే హైదరాబాద్ ఆర్సీబీ జరుగుతున్నాం సార్. మేము ఫుల్ ఆర్సీబీ ఫ్యాన్స్. విరాట్ కోహ్లీ ఆడాలని కోరుకుంటున్నాం. మేము ఈరోజు విరాట్ కోహ్లీ ఎంత కొడతారు? విరాట్ కోహ్లీ పోతే హాఫ్ సెంచరీ నుంచి 60 మధ్యలో కొడతారు అనుకుంటున్నాం. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? మేము సంగారెడ్డి డిస్ట్రిక్ట్ సాస్పే మండలం ఆత్మకూరు విలేజ్. అంటే ఈసారి టికెట్స్ దొరకలేదు చాలా మంది అభిమానులకు, మీకు బాగానే సంపాదించారు? మా ఫ్రెండ్ వాళ్ళు వారం నుంచి బుక్ చేశారు కాబట్టి మా తోటి ఇద్దరు ఫ్రెండ్స్ వచ్చాం సార్. ఆన్లైన్లో బుక్ చేసుకున్నాం సార్. దొరికాయి సేమ్ ఇద్దరం వచ్చేసి ఇద్దరం. రేట్లు ఎక్కువ ఉన్నాయి ఈసారి బయట చాలా మామూలుగా వేరే మ్యాచ్ 4 కన్నా ఇంకా డబుల్ అయిపోయినాయి కదా. అందుకే ఈసారి కూడా చాలా లాస్ట్ మ్యాచ్ కాబట్టి చాలా క్రౌడ్ ఉంది, చాలా డిమాండ్ ఉంది. ఇదే ఫైనల్ మ్యాచ్ కదా ఇక్కడ హైదరాబాద్లో. అది అంటే చాలా టికెట్లు బ్లాక్లో అమ్ముకున్నారనే ఆరోపణలు నేనేమంటారు? ఏమో సార్ ఆ సంగతి మేమైతే ఆన్లైన్ బుక్ చేసుకోవచ్చు. మా ఫ్రెండ్స్ ఇద్దరం వచ్చాము, అది ఆ సంగతి మాకు తెలియదు.
చాలామంది ఆన్లైన్లో టికెట్లు బుక్ చేసుకుని వచ్చని చెప్పి సంగారెడ్డి నుంచి వచ్చామని చెప్తారు. అదేవిధంగా వరంగల్, అదేవిధంగా మిగతా రాష్ట్రాల నుంచి కూడా చివరి మ్యాచ్ కావడంతో ఇక్కడికి అభిమానులతో కూడా వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మనం చూస్తున్నాం ఇప్పుడిప్పుడే అభిమానులతో కూడా ఆ స్టేడియానికి వస్తున్నారు. సాయంత్రం 7:30 గంటలకు మ్యాచ్ ప్రారంభం అవుతుంది. 7 గంటలకు టాస్ పడుతుంది. ఖచ్చితంగా అంటే ఒకవైపు రెండు జట్లు కూడా చాలా బలంగా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఈ మ్యాచ్లో రెండు జట్లు కూడా గెలవాలన్నటువంటి ఊపుతోనే మ్యాచ్లో కూడా బరిలో దిగుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. అటు బెంగళూరు టీం కూడా దాదాపు అంటే 9వ ప్లేస్ వరకు కూడా బ్యాటింగ్ చేయగల సత్తా ఉన్నటువంటి బ్యాట్స్మెన్స్, బౌలర్స్ కూడా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తున్న నేపథ్యంలో ఈ మ్యాచ్ మాత్రం ఖచ్చితంగా చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతోంది. ఎందుకంటే విరాట్ కోహ్లీ బ్యాటింగ్ చూడడానికి ఎక్కువ సంఖ్యలో ఈరోజు అభిమానులు వస్తారు. గతంలో మనం మ్యాచెస్ ఉప్పల్ స్టేడియం చూసాం, కానీ మొత్తం ఎస్ఆర్హెచ్ జెర్సీలతో చాలామంది వచ్చేవాళ్ళు. కానీ ఈసారి మ్యాచ్కి మాత్రం ఇటు ఎస్ఆర్హెచ్ కాడ కూడా ఈ ఆర్సీబీ జెర్సీలతోనే ఎక్కువ మంది అభిమానులు స్టేడియంకి వస్తున్నటువంటి పరిస్థితి మనకి కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా చూస్తుంటే ఆర్సీబీ అభిమానులు ఇప్పటికే పెద్ద సంఖ్యలో చేసుకుని విరాట్ కోహ్లీకి మద్దతుగా వాళ్ళంతా కూడా ఇక్కడ చేరుకుంటున్నారు. ప్రధానంగా చూసినట్టయితే చాలామంది అంటే అటు అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్ బ్యాటింగ్తో పాటు అటు విరాట్ కోహ్లీ బ్యాటింగ్ను ఆస్వాదించడానికి ఎక్కువ మంది ఆ స్టేడియానికి వస్తున్నట్లుగా కూడా మనకు చాలా స్పష్టంగా అర్థమవుతా ఉంది. మొత్తంగా చూసినట్టయితే మరి కాసేపట్లోనే ఆ మ్యాచ్ అయితే ప్రారంభం అవుతుంది. ముఖ్యంగా 6:30 గంటల ప్రాంతంలో ప్లేయర్స్ అంతా కూడా ఇక్కడికి స్టేడియంకి చేరుకుంటారు. ఆ తర్వాత టాస్ పడుతుంది. టాస్ తర్వాత 7:30కు మ్యాచ్ అయితే ప్రారంభం అవుతుంది. చందు. రైట్ చందు.